అందరికీ నమస్కారం. ఈరోజు మనం చంద్రనాడి ప్రాణాయామ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ చంద్రనాడి ప్రాణాయామం చేయడం కోసం ముందుగా మనం సుఖాసనంలో కానీ, అర్ధపద్మాసనంలో కానీ, పద్మాసనంలో కానీ కూర్చొని మన ఎడమ చేతిని చిన్ముద్రలో ఉంచి ఈ విధంగా ఉంచుకోవాలి. తర్వాత మన కుడి చేతిని విష్ణుముద్రలో ఉంచి సాధన అనేది చేస్తాము. ఈ సమయంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మన ముక్కు యొక్క కుడి రంధ్రం సూర్యనాడిని, అలాగే ఎడమ రంధ్రం చంద్రనాడిని ప్రతిబింబిస్తుంది. కుడి రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవడం వల్ల మన శరీరం అనేది వేడిగా తయారవుతుంది. అదే ఎడమ రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవడం వల్ల మన శరీరం అనేది చల్లగా తయారవుతుంది. వేసవి కాలంలో మనం ప్రకృతి అనేది చాలా వేడిగా ఉంటుంది. దానికి అనుకూలంగా మన శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ముఖ్యం. అందుకోసమే మనం ఈ చంద్రనాడి ప్రాణాయామం చేస్తాము. ఈ చంద్రనాడి ప్రాణాయామం ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ముందుగా మన బొటన వేలితో కుడి రంధ్రాన్ని మూసివేసి ఎడమ రంధ్రం ద్వారా గాలి పీలుస్తాము. తర్వాత మన ఉంగరపు వేలితో ఎడమ రంధ్రాన్ని మూసి ఆ గాలిని వదిలేస్తాము. ఈ సాధన ఒక 15 నుంచి 20 నిమిషాలు చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో ఒకసారి చూద్దాము. ముందుగా బొటన వేలితో కుడి రంధ్రాన్ని మూసి శ్వాసని పీల్చుకుంటాము. ఇది చాలా నెమ్మదిగా చేయవలసిన సాధన. తర్వాత నెమ్మదిగా ఎడమ రంధ్రాన్ని మూసివేసి కుడి రంధ్రాన్ని ద్వారా శ్వాసని వదిలేస్తూ ఉండాలి. ఇలా చంద్రనాడి సాధనని రోజు 15 నుంచి 20 నిమిషాలు సాధన చేయడం ద్వారా మన శరీరం అనేది చాలా చల్లగా ఉంటుంది. తద్వారా ఈ వేసవి కాలంలో ఉండే వేడిని తట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. స్వస్తి.